రైట్ బ్రేకింగ్ చూస్తున్న 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో జరిగే రివ్యూ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. హైదరాబాద్లోని రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా సూర్యాపేట చేరుకున్నారు. ఆ తర్వాత సూర్యాపేట కలెక్టరేట్కు చేరుకుని అక్కడ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ను గవర్నర్ పరిశీలించారు. మధ్యాహ్నం 1:30 జిల్లా అధికారులతో కలిసి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించనున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా. అనంతరం జిల్లాలోని వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు గవర్నర్. అయితే సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మధ్యాహ్నం 1 అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా భద్రాచలం బయలుదేరి వెళ్తారు. ఆయన గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో జరిగే రివ్యూ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. హైదరాబాద్లోని రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా సూర్యాపేట చేరుకున్నారు. ఆ తర్వాత సూర్యాపేట కలెక్టరేట్కు చేరుకుని అక్కడ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు గవర్నర్. అక్కడ ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ను గవర్నర్ పరిశీలించారు. ఇక మధ్యాహ్నం 1:30 జిల్లా అధికారులతో కలిసి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించనున్నారు. అనంతరం జిల్లాలోని వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు గవర్నర్. అయితే సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా భద్రాచలం బయలుదేరి వెళతారు గవర్నర్. ఇక గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు అధికారులకే.